యెహోవా మందిరం కట్టనారంభించిన మొదలుకొని ఆలోచన చేసుకునుడి. 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పల ధాన్యమే తేలుచున్నది. తెగులుతోనూ కాటుకుతోనూ పడగండ్లో మీ కష్టాలు చెప్పండి. నేను నాశనము 50 అయితే 20, 30 పండుతున్నాయండి. ఇదంతా మనం ఏం చేయాలంట? గ్రహించుకోవాలి. మనం ఏదో అనుకుంటాం కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాటిని చెదరగొట్టేస్తున్నాడు. తర్వాత మీరు ఈ యొక్క వాక్యం అంతా మీరు చదువుకోండి. దేవుడు వారిని మరలా తర్వాత ఎలాగ దేవునికి ఎలా ఇచ్చారనేది మనకి 2వ అధ్యాయం తెలుసు. తర్వాత జకర్యా గ్రంథం చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం అంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ జకర్యా గురించి కూడా మనం ఆలోచిస్తే ఈ గ్రంథాన్ని రాసింది జకర్యా. ఎప్పుడు రాశాడంటే దాదాపు క్రీస్తు శకం 470 సంవత్సరం నుండి 500 సంవత్సరాల మధ్య ఉన్నారు. ఎవరిని ఉద్దేశించి రాశాడంటే బబులోను చెరలో యెరూషలేముకు తిరిగి వచ్చిన యూదులు. ఇందాక హగ్గయి కూడా ఎవరికి ప్రవచనం చెప్పాడు? ఆయన యెరూషలేముకి బబులోను దేశం నుండి తిరిగి వచ్చినటువంటి ప్రజలు. ఎంతమంది వచ్చారు? మొత్తం ఒక 50,000 మంది పైగా మందిరాన్ని భోజనానికి వచ్చారు. సేమ్ అదే స్టోరీ ఇక్కడ కూడా జరుగుతుంది. హగ్గయి ఉన్నప్పుడు దాదాపు జకర్యా 20 సంవత్సరాల వయసు కలిగిన వాడు, చిన్నవాడు. ఆ జకర్యాతో కూడా దేవుడు మాట్లాడి ఆ హగ్గయి దగ్గరికి వెళ్ళి కొన్ని వాక్యాలు చెప్తూ బలపరుస్తూ మీరు ఇంకా ధైర్యం తెచ్చుకోండి. ఆయన ఇంకా ఉన్నాడు హగ్గయి. ఆ టైంలోనే దేవుడు మరలా జకర్యాని లేపాడు. ఆ సంవత్సరమే నెలల వ్యవధిలోనే జకర్యాని లేపాడు. జకర్యా వచ్చి కొన్ని ప్రవచనాలు చెప్తున్నానండి. చిన్నవాడు అయినా కూడా 20 ఏళ్ళే జకర్యాకి. చూడండి ఒకసారి జకర్యా 1వ అధ్యాయము. దర్యావేషు ఏలుబడిన 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవాకు ప్రవక్త ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ఇది 6వ నెల మొదటి నెల చూడండి. హగ్గయి 1వ అధ్యాయం చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడిన 2వ సంవత్సరమున 6వ నెల మొదటి దినము. 2వ సంవత్సరము 6వ నెల. ఇక్కడ 1వ అధ్యాయం చూడండి. దర్యావేషు ఏలుబడిన 2వ సంవత్సరము 8వ నెల. ఎన్ని నెలల గ్యాపు అంటే 2 నెలల గ్యాప్లో ఉన్న దేవుడు ఇంకో ప్రవక్తని ఎందుకు లేపాడు తెలుసా? హగ్గయి ఎంత చెప్పినా మనుషులు మరలా, ఎంత వాక్యం చెప్పినా మనం మరలా అంతే. మార్పు వస్తుంటారా? నువ్వు చెప్పుకో, మేము చేసేది చేస్తూ ఉంటాం. మాకు దేవుడిచ్చిన వాటిలో మాకు 100% పంట అవసరం లేదు, 30 ఇచ్చినా పర్లేదు. మేము ఎంత సంపాదించినా కానీ మా చిల్లులు బండా కానీ పర్లేదు, మేము అలాగే వెళ్ళిపోతాం అని మీరు అనుకుంటామంటే దేవుడు మరలా ఇంకో ప్రవక్తని లేపాడు. ఎవరైనా 2 నెలల్లోని ఇంకో ప్రవక్తను లేపాడండి. అప్పుడు ప్రవక్తలు అవసరమై ఉన్నారు. ఎందుకంటే మనుషులు చెదిరిపోయి వచ్చి మందిరం కట్టకుండా సరం వేసిన నీళ్ళలో వాళ్ళ ఇంట్లే చూసుకున్నారు, వాళ్ళనే చూసుకున్నారే, ఇది ఏంటి అని చెప్పేసి మరలా దేవుడు ఆయనకి బలాన్ని అనుగ్రహించాడు. ఒక్కరైతే బలం ఉంటుంది కదా, ఒక కర్ర అయితే కొంచెం ఉండదు, 2 కర్రలు అయితే విరగొట్టలేదు, కొంచెం బలం ఉండదు. కాబట్టి ఈ జకర్యా అనే దేవుడు మరలా లేపాడు అన్నమాట. ప్రత్యక్షమే బహుగా. చూడండి 2వ వచనం. యెహోవా మీ పితరుల మీద బహుగా, ఇందాక మామూలుగా చెప్పాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? బహుగా కోపంతో చెప్తూ ఉన్నాడు. మహగా. చూడండి, మీరంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జకర్యా గురించి కూడా మనం ఆలోచిస్తే ఈయన వారు వచ్చిన తర్వాత మరలా ఎక్కువగా ఈయన ప్రవచనాలు చెప్తూ వాళ్ళందరినీ బలపరుస్తూ ధైర్యం తెచ్చుకోండి. జెరుబ్బాబేలు మరి తర్వాత యోవాషు వీళ్ళందరూ ఉన్నారు కదా యాజకులు, వాళ్ళందరితో చెప్తూ మీరు మరలా దేవుని మాట వినండి. దేవుడు బహు కోపంతో ముందు ఏం పని చేయాలంట? మందిరపు పనును, దేవుని మందిరాన్ని పునరుద్ధరించండి. తర్వాత మీ ఇంట్లో మీరు పనులు చూసుకోండి. అప్పుడు మీరు సంపాదించింది 30 అయినా నేను 100% ఇస్తాను. బైబిల్ ఖచ్చితంగా క్లియర్గా చెప్తుంది. సేవకులు ఈ మాట చెబితే ఏదో తీసుకుంటారు చాలామంది. దేవుడు చెప్పే మాట ఇది. సేవకులు ఎవరైనా దేవుని వాక్యాన్ని ప్రజలకు తెలియజేసేవాళ్ళే, అంబాసిడర్స్, అంతేగాని మన సొంతగా చెప్పడానికి అవకాశము లేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈయన హగ్గయి వలె మందిరాన్ని మరలా నీవు కూడా పూర్తి చేయి, నిరుత్సాహపడొద్దు, బలపరచు వాళ్ళని చెప్పేసి దేవుని వాక్కు ఆయనకి మరలా ప్రత్యక్షమైంది జకర్యాకి. ఈ జకర్యా కొన్ని విషయాలు యేసుక్రీస్తు గురించి మొదటగా ప్రవచించాడు. అవేంటో చూద్దాం. మొదటి వాక్యం వాడు చూడండి. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనం. 9:9 చూడండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును నీ యొద్దకు ఎవరి గురించి చెప్పాడు ఈ ప్రవచనం చెప్పండి?
మనం మట్టల ఆదివారం రోజు ఈ ప్రవచనం చెప్పుకుంటాం, మీకు గుర్తుందా? యేసుక్రీస్తు వారు వస్తాడని 500 సంవత్సరాల ముందే ప్రవచించిన వ్యక్తి. మేకాలో కూడా ఒక విషయం చెప్పా, మేకా ప్రవచనము నెరవేరని ఉంటుంది యేసుక్రీస్తు గురించి. ఇప్పుడు ఈ జకర్యా కూడా యేసుక్రీస్తు వారి గురించి ఏం చేస్తాడు తెలుసా? ప్రకటిస్తాడు, ప్రవచిస్తాడు. యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చి గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేముకు సీయోను నీ దగ్గరికి వస్తున్నాడు. ఈ ప్రవచన వాక్యము దేవుడు జకర్యా ద్వారా. ఆల్రెడీ మందిరం పనులు జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది నిరుత్సాహపడి పెద్దవాళ్ళు అయితే మునుపున్న మందిరం మరలా వస్తా లేదా అనుకుంటే దేవుని వాక్యం ప్రత్యక్షమై మునుపటి కంటే అధికమైన మహిమ నేను మరలా మందిరానికి ఇస్తాను, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోండి, మందిరాన్ని పునరుద్ధరించండి అని దేవుడు చెప్పాడు. ఇలాగ మందిరాన్ని అలాగా కడుతూ ఉంటే చూడండి, యేసుక్రీస్తు గురించి ఈ మధ్యలో జకర్యా ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మొదటగా గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు వారికి వస్తున్నారు. ఒకటి. నెక్స్ట్ యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఏమేమి ప్రవచనాలు చెప్పాడో చూద్దాం. జకర్యా 3:8, 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రధాన యాజకుడు యెహోషువ నీ ఎదుట కూర్చుని నీ సహకారులు సూచనలుగా ఉన్న నీవును వారును నా మాట ఆలకింపవాలి. ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాం. చిగురు ఎవరిది? చిగురు అంటే ఆ చిగురు యేసుక్రీస్తు వారే. యెషయి మొద్దు నుండి చిగురు వస్తుందని బైబిల్లో వస్తుంది. యెషయి మొద్దు అంటే ఏంటి? యెషయి వంశంలో నుంచి చిగురు పుడుతుంది. ఆ చిగురు ఎవరు? యేసుక్రీస్తు చిగురులాగా పుడతాడని చెప్పేసి జకర్యా ద్వారా ఒక ప్రవచనం. రెండోది చూడండి, 9 చదివాం కదా. ఇప్పుడు ఇదే అధ్యాయము మత్తయి సువార్త 21 అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21 అధ్యాయంలో 5వ వచనం, 5 నుండి 4 నుండి చూడండి. 4 చదువమ్మా. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చినట్లు ఇది జరిగిన అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లని చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు. ఇది ఎవరు చెప్పారు ముందే? జకర్యా 9:9లో ఉన్న మాట ఏంటి? నీ రాజు నీ యొద్దకు గాడిద పిల్లను తీసుకొని వస్తాడు సీయోను అని చెప్పి ఈ ప్రవచనము మత్తయి సువార్తలో ఎవరు చెప్పారంట? 4వ వచనం, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చినట్లు ఇది జరిగింది. మత్తయి సువార్త, మత్తయి రాశాడు. ఏ ప్రవక్త చెప్పాడు? జకర్యా ప్రవక్త. ముందుగానే 500 సంవత్సరాల ముందుగానే యేసుక్రీస్తు వారు గాడిదని ఎక్కి వస్తాడని చెప్పేసి యెరూషలేముకి ఈ యొక్క వాక్యము సెలవే. యెరూషలేముకు దేవుడు రావడము, గాడిద మీద రావడం, ఆ దారిలో మేము నడిచాము. అది ఎలా ఉంటుందంటే మనకులాగా చదునైనటువంటి ప్రాంతం కాదు. ఇలా కొండ దిగి స్లోపుగా ఉంటుందండి, ఎలివేటెడ్గా ఉంటుంది. దాని మీద ఎక్కి వస్తూ ఉంటే కాళ్ళు జారుతూ ఉంటాయి. ఆ వర్షం వచ్చి అంతా కిందంతా నున్నగా ఉంటుంది. దాన్ని ఎక్కి వస్తూ ఉన్నాడంట యెరూషలేము ప్రాంతంలోకి. యెరూషలేము అంతా కొండల ప్రాంతం, సాధారణ రోడ్లా ఉండవు. అటువైపు నుండి యెరూషలేముకు మందిరానికి రావాలంటే ఎత్తు నుండి కిందకి రావాలి. అటు ఇటు సమాధులు ఉంటాయి. ఈ పక్కనే జకర్యా మలాకి సమాధి ఉంటుంది. మీరు వెళ్ళి చూసినప్పుడు, యెరూషలేము వెళ్ళినప్పుడు చూడండి, ఆ దారి దిగే టైంలోనే ఈ జకర్యా మలాకి కొంతమంది ప్రవక్తల సమాధులు పక్కనే ఉంటాయి. మాకు చూపించారు, మేము ఆ రోడ్డు మీద నడుస్తుంటే. ఆయనే చెప్పాడు ఇక్కడ యేసుక్రీస్తు ఈ దారిలో వస్తాడని. ఆయన సమాధి కూడా పక్కనే ఉంటాం యెరూషలేము ప్రాంతంలో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జకర్యా యేసుక్రీస్తు గురించి ముందుగానే. జకర్యా 13:6-7 చూడండి ఒకసారి. జకర్యా 13వ అధ్యాయము 6-7 వచనాలు. నీ చేతులకు గాయములేమని వారు అడుగుగా, నన్ను ప్రేమించిన వెంటనే నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా నా గొర్రెల కాపురం మీదనో నా సహకారం మీదనో పడును. ఇదే సైన్యులకు యెహోవా వాక్కు, గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయదును, చిన్నవారి మీద నేను హస్తం ఉంచుదును. ఇదే యెహోవా. ఇదేంటి తెలుసా? యేసుక్రీస్తు చేతులకు దేహానికి గాయాలు అవుతాయి. కాపరిని కొడితే గొర్రెలు ఏమైపోతారు? చెదిరిపోతారు. యేసుక్రీస్తుని అలాగ బంధించినప్పుడు ఆయన శిష్యులందరూ ఏమైపోయారు అంటే ఇలాగ జరుగుతుందని దేవుడు ముందుగానే జకర్యా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. తర్వాత జకర్యా 11:12
11వ అధ్యాయము 12వ వచనం. నా కూలి నాకుడి, లేనిళ్ళ మానవుడు నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. 30 తులాల వెండి దేని గురించి? యేసుక్రీస్తుని ఎంత కమ్మారు? 30 తులాల వెండి. ఇవన్నీ జకర్యా ప్రవచనాలు యేసుక్రీస్తు గురించి ముందుగా చెప్పబడింది. తర్వాత జకర్యా 14:4 చూడండి. 14వ అధ్యాయము 4వ వచనం. ఆ దినం యెరూషలేము మీద తూర్పు తట్టున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమ తట్టున నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకు దక్షిణ తట్టునకు జరుగున విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇది యేసుక్రీస్తు మరలా ఇప్పుడు ఆయన పైకి లేవనెత్తిబడింది ఎక్కడ చెప్పండి? ఒలీవల కొండ, ఆరోహణమైన ప్రదేశం. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ పాలస్తీనాకి వెళ్ళిన తర్వాత ఇది ఈ ప్రాంతం ఒలీవల కొండ అంట, పాలస్తీనా దగ్గరలో ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఆయన కొండ మీద నుంచి ఎక్కడి నుంచి ఎత్తబడ్డాడో, కొండలాగా ఉండదు, ఇప్పుడు అన్ని బిల్డింగ్స్ కట్టేశారు, ఒక రూమ్ లాగా చేశారు. ఆ రూమ్లోకి ఎంటర్ అయితే ఆయన పాదం ఇలా పెట్టింది ముద్ర అలాగా ఉంటుంది, యేసుక్రీస్తు పాదముద్ర. ఇప్పటికి కూడా ఒక రాయి మీద ఇంత ఇంత పెద్దది అనమాట, దాదాపు 6 ఫీట్ పైన ఉంటాడు యేసుక్రీస్తు. మన పాదం కన్నా చాలా పెద్దది, పాదంలా ఉంటుంది. దాని మీద చేతులు పెట్టి అందరూ ప్రార్థన చేసుకుంటారు. దాని చుట్టూ రాయి పెట్టి గ్లాస్ పెట్టేశారు అందరూ రావడం చూడటానికి. అయితే ఈ ప్రదేశంలోకి యేసుక్రీస్తు ఏమైపోయారు? ఆరోహణమైపోయాడు. రెండవ రాకడలో యేసుక్రీస్తు మరలా వచ్చేది ఎక్కడ తెలుసా? అక్కడికి ఒలీవల కొండ మీదకి మరలా పాదం పెడితే కొండ ఏమైపోయింది? రెండుగా చీలిపోయింది, పెద్ద లోయ ఏర్పడింది. ఆ లోయలో విశ్వాసాలు దాక్కుంటాయి. క్రీస్తు రెండవ రాకడ గురించి కూడా మాట్లాడింది ఎవరు? జకర్యా ప్రవక్త. ఇప్పుడు జకర్యా మ్యాక్సిమం యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ, మందిరాన్ని కట్టమని వారికి ప్రబోధిస్తూ, వారందరినీ బలపరుస్తూ, వాక్యాల ద్వారా చెప్తూ, మరలా మీరు దేవుని వైపు తిరగండి, పరిచర్య చేయండి అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళందరినీ బలపరుస్తూ వచ్చాడు అనమాట. ఈ విధంగా చేస్తున్నటువంటి జకర్యా గ్రంథంలో దాదాపు 4 సంవత్సరాలు వీరికి ఆయన వాక్యం చెబుతూ, ప్రవచనం చెబుతూ వచ్చారు. అయితే ఈ జకర్యా గురించి మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా మందిర పునాది వేయబడినప్పుడు మందిర పనులకు పట్టిన సమయం మొట్టమొదటిసారి 2 సంవత్సరాలు అంట. గుర్తుపెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు? ఎవరు వెళ్ళారు ఆ టైంలో? ఎజ్రా, నెహెమ్యా. 2 years బాగా కట్టారు, మరలా బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ వచ్చిన తర్వాత మందిర నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోవడానికి మరలా 14 ఏళ్ళు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? ఈ 14 సంవత్సరాలలో ఈ ప్రవక్తల వారిని మందిరం బీడుగా ఉంది, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మందిరం పనులు చేయండి అని మరలా వీళ్ళిద్దరిని లేవనెత్తుకొని వాళ్ళందరినీ బలపరచడానికి టైం పట్టింది 14 years. మరలా అక్కడుండి వాళ్ళు మందిరపు పనులు మొత్తం పూర్తి చేయడానికి దాదాపు అయిపోయేసరికి 21 years అయిందంట. ఎన్ని సంవత్సరాలు? చరిత్ర ఆధారంగా ఇప్పుడు ఇటు 14 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, 21 సంవత్సరాలు. 21 సంవత్సరంలో ఇప్పుడు వాళ్ళు మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టుంటారు చెప్పండి? మందిరం 14 తీసేయండి, 21లో 21 సంవత్సరాలు కట్టింది మందిరం అంతా కంప్లీట్ అవ్వడానికి. 14 సంవత్సరాలు ఖాళీగా ఉంది. మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టారు? 7 సంవత్సరాలు. వీళ్ళు ఆలస్యం చేయడం వల్ల 14 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది మందిరం కట్టడం. కాబట్టి 7 సంవత్సరాలు మరలా మందిరాన్ని పునరుద్ధరించి యెరూషలేము కోట గోడల్ని కట్టారు. మీరు యెరూషలేము వెళ్ళి చూడండి. ఇప్పుడు యెరూషలేము గోడలు గుమ్మాలు ఉంటాయి కదా, 8 గుమ్మాలని, పెద్ద పెద్ద మత్స్యపు గుమ్మము, గొర్రెల గుమ్మము, ఇవి చాలా ఉన్నాయి, పెంట గుమ్మం అని. ఓకే, ఈ గుమ్మాల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు పెద్ద పెద్దగా ఉంటాయండి కోట గుమ్మాలలాగా. అవి క్లోజ్ చేస్తారు. యుద్ధం జరిగేటప్పుడు చాలామంది ఫైర్ చేస్తారు తుపాకీలతో. ఆ గోడలకు వెళ్ళిపోయి బుల్లెట్లు తగిలి అక్కడక్కడ హోల్స్ పడిపోయి ఉంటాయి. మాకు చూపించారు వాటిని. అవన్నీ ఏంటి చూసారంటే, బుల్లెట్ తగిలి గోడ పైపోకుండా గోడకి కొంచెం కొంచెం హోల్స్, ఇప్పుడు ఇలా అక్కడక్కడ మీకు కనపడుతుంది చిన్న చిన్న మచ్చలు, అట్లా గోడలకు ఉంటాయి. యెరూషలేము అంత బలంగా కట్టారు. గోడలు కట్టడానికి ఏమో దాదాపు 54 రోజులు పట్టింది. దాన్ని చూసుకొని సతీష్ కుమార్ గారు 52 రోజుల్లో మందిరం కట్టుకున్నారు. చూసారా? అంటే ఈ గోడలు వాళ్ళు కట్టింది ఏంటి? ఇప్పుడు యెరూషలేము పట్టణమా, మందిరమా, గోడలా? మందిరాన్ని పునరుద్ధరించారు. చెప్తానండి, మందిరాన్ని పునరుద్ధరించారు. మందిరం పునరుద్ధరించిన గోడలన్నీ యెరూషలేము చుట్టూ ప్రాకారాలు కట్టుకున్నారు. ఓకేనా? ఇదంతా చేసిన తర్వాత ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలం మరలా వచ్చి మందిరానికి మరలా ఏం చేశారు? వాళ్ళు ఓపెన్ చేసుకున్నారు. 7 years అయిపోయింది కదా. ఇప్పుడు మందిరాన్ని మరలా పునరుద్ధరించి ఆ మందిరంలో దేవుని పనులు చేస్తూ యాజకులుగా ఉంటూ మరలా కొనసాగించారు. ఎప్పుడు?
7 సంవత్సరాలు అయిపోయింది. అంటే క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు మందిరం ఎన్నిసార్లు కట్టబడింది, ఎన్నిసార్లు పడబడింది చెప్పండి మీరు. మొట్టమొదటి మందిరం కట్టింది ఎవరు? సొలొమోను. సొలొమోను మందిరాన్ని కట్టాడు. మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిరం కొంతకాలం బాగా, అంటే దాదాపుగా ఆ మందిరాన్ని కట్టడానికి ఇప్పుడు ఉన్నటువంటి డబ్బులతో పోలిస్తే 2 లక్షల కోట్లకు పైగా అవుతుందంట ఎస్టిమేషన్. మందిరాన్ని కట్టడానికి అయిన డబ్బు ఎంత? 2 లక్షల కోట్లకు పైగా. 1,00,000 కోట్లు అంటేనే చాలా ఎక్కువ, కానీ 2 లక్షల కోట్లు అంటే అంత బంగారము, అంత కలప, వెండి, ఇత్తడి, పాత్రలు, సామాగ్రి అన్నీ చాలా చక్కగా కట్టించాడు సొలొమోన్. ఈ మందిరము కట్టించిన తర్వాత ఎవరి కాలంలో 2గా అయిపోయింది? సొలొమోను తర్వాత రెహబాము. యెరోబాము అంటేనేమో ఆయన సేవకుడు, 10 గోత్రాలు తీసుకెళ్ళిపోయాడు. రెహబాము దగ్గర ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 2 గోత్రాలు. ఈ సొలొమోను తర్వాత ఆయన కుమారుడు కాలంలో రాజ్యం 2గా చీలిపోయింది. ఇప్పుడు యెరూషలేము మందిరానికి యూదా వాళ్ళే వస్తున్నారు, ఇజ్రాయేల్ వాళ్ళు రావట్లేదు. అందుకని వాళ్ళు రాకుండా ఎప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి. మందిరం దూరం అయిపోయింది. అలాగలాగా వాళ్ళు రాజులు పరిపాలిస్తూ ఉంటే చివరి రాజులు ఇప్పుడు యెహోయాకీను తెలుసు కదా, సిద్కియా కళ్ళు ఓడదించారు. ఆ టైంలో యూదా రాజ్యం మీదకే బబులోను సామ్రాజ్యం వచ్చి దండెత్తింది. ఓకే, అక్కడ యెరూషలేము మందిరం ఉంది. ఇజ్రాయేల్ మీదకి అశ్షూరులు వచ్చారు. కొల్లగొట్టుకుని పోతా మందిరాన్ని కాల్చివేసి, ఎవరు? నెబుకద్నెజరు కాలంలో రాజులు మందిరాన్ని కాల్చివేసి అందులో బంగారము, ఇత్తడి, వెండి సామాగ్రిని మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. మందిరం అంతా కాలిపోయింది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు? 70 ఏళ్ళు. ఈ 70 ఏళ్ళు ఈ మందిరం అంతా నిర్జీవంగా ఉంది. యెరూషలేము పట్టణం అంతా కాల్చబడింది. 70 ఏళ్ల తర్వాత దేవుడు మరలా నెహెమ్యాతో మాట్లాడితే నెహెమ్యా వచ్చి మరలా మందిరాన్ని పునరుద్ధరిస్తాడు. నెహెమ్యా, ఎజ్రా. ఓకే, తర్వాత హగ్గయి, మలాకి వచ్చారు ప్రవక్తలు. వీళ్ళు వచ్చి మందిరాన్ని పునరుద్ధరించి ఇంకా కట్టించకంటే 21 సంవత్సరాలు మొత్తాన్ని ఫినిష్ చేస్తారు. ఇప్పుడు మందిరం మరలా కట్టబడి, దాన్ని ఏ మందిరం అన్నారు? మొదటి మందిరం సొలొమోను కట్టాడు. రెండో మందిరం ఎవరు కట్టారు? నెహెమ్యా, ఎజ్రా, ఈ హగ్గయి, జెరుబ్బాబేలు యొక్క నాయకత్వంలో వీళ్ళందరూ కలిసి కట్టారు. ఇది రెండోసారి మందిరం అంటారు. ఈ రెండో మందిరాన్ని మరలా 500 సంవత్సరాలు గడిచిపోయింది, ప్రవక్తలంతా అయిపోయారు. ఇక్కడ నుండి యేసుక్రీస్తు పుట్టేంత కాలము 500 సంవత్సరాలు డార్క్ పీరియడ్ అంటారు, చీకటి కాలము. గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రవక్తలు లేరు, అయిపోయారు ప్రవక్తలు. ఈ మలాకీతో ప్రవక్తలు అయిపోతారు. మలాకీ తర్వాత ఇంకేమైనా ఉందా? కొత్త నిబంధన. అంటే 500 ఇయర్స్ దాన్ని డార్క్ పీరియడ్ అంటారు. అంటే దేవుని దగ్గర ఉన్న ఒక మాట భూమి మీదకి రాలేదు, ఒక ప్రవక్త రాలేదు, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు బతికేశారు. అంతకుముందు ప్రవక్తలు చెప్పేవాళ్ళు తప్పు. ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఇష్టానుసారంగా బతికేశారు. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు ఇంకా. అర్థమవుతుందా? అయితే ఈ 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడతాయి. మరియమ్మ గారి దగ్గరికి దూత వచ్చి రావటం, యేసుక్రీస్తు పుట్టడం. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఓకే, మందిరానికి వచ్చి యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన సర్వీస్ చేసి సంవత్సరానికి ఒకసారి వచ్చి వెళతా ఉండేవాడు. యేసుక్రీస్తుకి మందిరంలోనే సున్నతి చేశారు, ఆయన మందిరంలో బోధించేవాడు. యేసుక్రీస్తు ఒకసారి వెళతా అంటాడు శిష్యులతో, ఇదిగో మందిరం చూడు ఎంత బాగుందని. శిష్యులంటే దీన్ని బడయండి, 3 రోజుల్లో కట్టేస్తాను. ఎవరు కట్టిన మందిరం ఇది? సొలొమోను కట్టిన దాన్ని, పాడైపోయిన దాన్ని నెహెమ్యా కాలంలో పునరుద్ధరించారు. 500 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడు ఈ మందిరాన్ని చూసి యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు అంటారు, ఈ మందిరం మరలా పడగొట్టబడుతుంది. యేసుక్రీస్తు అంట యెరూషలేములోకి వచ్చి గాడిదెక్కి వచ్చాడు కదా, అక్కడ ఆగి మందిరం వైపు చూసి కన్నీరు కారుస్తాడంట. ఎందుకు తెలుసా? తర్వాత ఇది కొల్లగొట్టబడుతుంది. ఎవరికి తెలియదు, యేసుక్రీస్తు వరకు తెలుసు. కాబట్టి ఈ మందిరం మరలా కొల్లగొట్టబడుతుంది, కూలద్రోయబడుతుంది అని చెప్పి మందిరం వైపు చూసి కన్నీరు కారుస్తాడు. అంటే మందిరం మరలా పడగ. యేసుక్రీస్తును సిలువ వేశారు. తర్వాత సిలువ వేయబడిన తర్వాత క్రీస్తు వారిని 3వ దినం లేచాడు. ఓకే, లేచిన తర్వాత ఆయన ఆరోహణం వెళ్ళిపోయాడు. సిలువ వేసేటప్పుడు ఆ ఇజ్రాయేలు యూదులందరూ ఏమన్నారు? ఆయన పిలాతు ఈయన మీద ఏ నేరం లేదు, నేనేం శిక్షించను, విడిచిపెట్టేస్తానంటే వాళ్ళు ఏమంటారు? మా మీద మా పిల్లల మీద ఈ పాపము శాపం ఉండునుగాక అని వాళ్ళు అంటారు. పిలాతు ఉండకూడదు అంటాడు. ఈ ఏదైతే శాపం వారు కోరుకున్నారో తెలియకనే యేసుక్రీస్తు చనిపోయి ఆరోహణమై పైకి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 70 సంవత్సరాల తర్వాత, క్రీస్తు శకం అంటే క్రీస్తు తర్వాత 70 సంవత్సరాల్లో టైటస్ అనే ఒక రాజు వచ్చి మందిరాన్ని కొల్లగొట్టి యూదులందరినీ కాల్చేస్తున్నారు. అర్థమవుతుంది అందరికీ? యేసుక్రీస్తు తర్వాత 70 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికి
ఆ మందిరం అంతా కొల్లగొట్టబడింది, మందిరం అంతా కాల్చబడింది, మందిరం అంతా మరలా దోచుకెళ్ళిపోయారు. మరలా మందిరం ఏమైపోయింది? నిర్జనం అయిపోయింది, నిర్జీవం అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేల్ అందరూ ఏమైపోయారు? యెరూషలేములో ఉన్న వాళ్ళు యూదులందరూ చల్లా చెదిరైపోయి ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. ఎటోళ్ళు పరిగెత్తారండి, చంపేస్తామంటే. హిట్లర్ తెలుసుగా మీకు, లక్షల మందిని చంపేశాడు. అట్లా చంపేస్తూ ఉంటే ఈ యూదులందరూ ఏం చేశారు సార్? ఇటు తోచున్నట్టు ఒకడు ఆసియా వెళ్ళాడు, ఒకడు ఆఫ్రికా వెళ్ళాడు, ఇంకోటి యూరోప్ వెళ్ళిపోయాడు. ప్రపంచం అంతా చెదిరిపోయారు. యేసుక్రీస్తు చనిపోయింది 70 సంవత్సరంలో. ఈ 70 సంవత్సరం నుండి దాదాపు 1948వ సంవత్సరం వరకు ఇజ్రాయెల్ ఎవరు తిరిగి రాలి. ఎన్ని సంవత్సరాలు మొత్తం? దాదాపు 70 సంవత్సరం 1948, దాదాపు 1900 సంవత్సరాలు వేసుకోండి. 1900 ఇయర్స్ ఇజ్రాయేలీలు యూదులు యెరూషలేములో లేరు. మందిరం కొల్లగొట్టిపోయి. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఏంటి? అరబ్ దేశాలు. అంటే మీ ఇంటి పక్కన ఎక్కడన్నా ఖాళీ స్థలం దొరికితే 10-15 ఏళ్లలో ఎవడో ఒకటి కబ్జా అయిపోయేది. ఇన్ని వందల సంవత్సరాలు ఖాళీగా ఉన్న స్థలాన్ని ఇప్పుడు ఎవరు ఆక్రమించుకున్నారు? వాళ్ళు ఆక్రమించేసుకున్నారు ఆల్రెడీ. పాలస్తీనా అంతా ఎవరిది అనుకున్నారు? గాజా అంతా ఎవరు? ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేం అంతా ఎవరు? అన్నీ వీళ్ళు వచ్చి ఆక్రమించుకునేసరికి ఇప్పుడు దేవుని ప్రవచనం ఏమంటే మరలా నేను యూదులందరినీ సమకూరుస్తానని దేవుడు చెప్పాడు కదా. 1948 మే 14వ తారీఖున సంథింగ్ డేట్ ఉంది. ఆ రోజున ఇజ్రాయెల్ దేశం ఐక్యరాజ్య సమితిలో మాకు దేశం కావాలని వాళ్ళు నిలబడ్డారు. ఎవరు ఒప్పుకోవాలి ఆ దేశం ఇవ్వడానికి? ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెడితే ఒక్క ఓటుతో ఇజ్రాయెల్ దేశం నెగ్గింది, దేశం ఏర్పడింది. ఆ ఒక్క ఓటు ఎవరు వేసారు తెలుసా? దేవుడే వేశారు. చెప్తారు ఇప్పటికి హిస్టరీ. ఆ ఒక్క ఓటు ఎవరు వేసారో తెలియదు, దేవుడే వేసారు అంటారు. ఆ ఒక్క ఓటుతో వాళ్ళు గెలిచి ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని దాదాపు 1948 సంవత్సరం ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది దాదాపు చూసుకోండి మీరే, 73-72. ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు 10 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత 6 రోజులకి యుద్ధం వచ్చేసింది మీదకి. ఎన్ని రోజులకి? 6 days. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన 6 రోజులకే యుద్ధం వచ్చేసింది. చుట్టుపక్కల ఉన్న 8 దేశాలలో యుద్ధం ప్రకటించారు. అంటే వీళ్ళు మా స్థలం మాకు కావాలంటున్నారు కదా, మేమేమో ఇది మేము స్థిరపడ్డాం. ఎన్ని యుగాలు బతికుంటే చెప్పండి? వాళ్ళ తరాలు ఎన్ని తరాలు బతికుంటే ఎక్కడ? మీరు వెళ్ళిపోమంటే మేము ఇక్కడ వెళ్తామని చెప్పి వాళ్ళు యుద్ధం ప్రకటిస్తే ఆ యుద్ధాన్ని 6 రోజుల్లోనే జయించారు. వీళ్ళు జయించి వాళ్ళని అంత స్వాధీనం చేసుకొని అలా వాళ్ళ దేశాన్ని పెంచుకుంటూ పాలస్తీనా గాజా కూడా ఇందులోదే. ఉత్తర ఇజ్రాయేల్, దక్షిణ అప్పుడు యూదా దేశం ఇజ్రాయేల్ దేశం 2గా ఉన్నాయి కదా. ఈ దేశం అంతా గాజాగా మార్చబడింది, అంతా ఆక్రమించుకున్నారు. ఇప్పుడు అవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు యెరూషలేము దేశంలో పాలస్తీనా ఒకటే మధ్యలో ఉంది. పాలస్తీనియన్లు అంటే వాళ్ళు అరబ్స్. అక్కడ వాళ్ళు వెళ్ళేది గాజా ప్రాంతం. గాజాను దేవుడు ముట్టడి చేశాడు, మొత్తాన్ని కాల్చిపడేశాడు. చూడండి, ఇప్పుడు మందిరం ఎన్నిసార్లు కట్టబడింది? 2 సార్లు. మందిరం ఇప్పటికి వాళ్ళకి లేదు. వెస్ట్రన్ వాల్ అని ఒకే ఒక గోడ ఉంది సొలొమోను కట్టిన మందిరంలో. ఇదంతా మందిరం అనుకోండి, ఇది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇప్పుడు దక్షిణ గోడ ఒకటే ఉంది కదా, ఆ ఒక్క గోడ ఏమైనా మొత్తం అంతా పడిపోయింది. వాళ్ళు అలక్సా మసీద్ కట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి మందిరం లేదు కాబట్టి ఆ గోడ దగ్గరికి వచ్చి అందరూ ప్రార్థన చేస్తారు. వెస్ట్రన్ వాల్, వెయిలింగ్ వాల్, ఏడుపులు గోడ అంటారు. ఆ గోడ దగ్గరికి వచ్చి ఇజ్రాయేల్ అందరూ ఇప్పటికీ ప్రార్థన, మాకు మందిరం ఇవ్వు తొందరగా, దానినే 3వ మందిరం అంటారు. నీకు అర్థమైంది? ఇప్పుడు ఎన్నో మందిరం అది? 3వసారి కట్టబడే మందిరం. కట్టబడితే దేవుని రాకడ వచ్చినట్టే. దేవుని రాకడ సమయంలో 3వ మందిరంగా కట్టబడుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా మందిరం చరిత్ర అంతా? 3వసారి. హేరోదు కూడా ఉన్నప్పుడు యేసుక్రీస్తు కాలం ముందులో మందిరాన్ని కొంచెం పునరుద్ధరించారు హేరోదు ఉన్న టైంలో. ఇప్పుడు 3వసారి మందిరం కట్టబడిందంటే యేసుక్రీస్తు రాకడ వచ్చినట్టే. ఇప్పుడు మందిరం కట్టడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు యుద్ధం సాధిస్తారో, యుద్ధం వచ్చేస్తుందో, యుద్ధం చేసి ఆ ప్లేస్ని వాళ్ళు తీసేసుకుంటారో యూదులు, 24 అవర్స్లో మందిరం లేస్తుందంట. 24 గంటల్లో. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కట్టారు? దాదాపు 40 ఏళ్ళకి 44 సంవత్సరాలు కట్టారు. తర్వాత 21 సంవత్సరాలు కట్టారు. ఇప్పుడు 24 అవర్స్, 24 గంటల్లో దేవుని మందిరం కట్టబడుతుంది. అంత టెక్నాలజీతో రెడీగా ఉన్నారు వాళ్ళు మందిరం కోసం. ఇజ్రాయెల్కి మందిరం లేదు. ఇప్పుడు దేవుని మందిరంలో, యెరూషలేములో, సొలొమోను కట్టిన మందిరంలో అల్-అక్సా మసీద్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇది మా ప్లేసు, మా మహమ్మద్ ప్రవక్త ఇక్కడే జన్మించాడు, ఇక్కడే ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి ఇది మాకు కావాలి అంటారు. కాదు, ఇది మా స్థలం. ఇప్పుడు అందుకే ఇజ్రాయేల్కి వాళ్ళందరికీ గొడవలు కావడం ఆ మందిర స్థలం దగ్గరే. ఆ మందిరం కొంద ఎవరంటే ఎవరు కొన్నారు చెప్పండి? గతంలో చెప్పే మీకు
మందిర స్థలంగా ఉంది ఎవరు? అర్నోను కళ్ళమును దావీదు కొని సొలొమోనుకి ఇచ్చాడు. కొన్నాడు. దాని పత్రాలు ఎక్కడ అంటే బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. దానికి నాది అనుకుంటున్నారు కదా. బైబిల్ గ్రంథం చూస్తే అర్నోను కళ్ళాన్ని ఇంత ధనం ఇచ్చి వెలబెట్టి కొన్నాడు దావీదు. అక్కడ సొలొమోను మందిరం కట్టాడు. బైబిల్ హిస్టరీ తెలిస్తే సరే, వాళ్ళ పేరు మీద ఉన్నా కానీ ఇల్లు వేసుకుని పోతారా? మీకు తెలీదు. ఏదో మీరు మధ్యరాత్రి పడుకుని ఉదయం లేచేసరికి ఆడ పడగొట్టబడింది, మంది కట్టబడింది అనేది వార్త ఉంటారు మీరు అనుకోకుండా. అది ఎప్పుడు జరుగుద్ది అంటే రెండవ రాకడ. అది చాలా సమీపంగా ఉంది. దానికోసం యెరూషలేములో యుద్ధాలు మొన్నే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసి అనుకున్నారు. యాక్చువల్గా శాంతి చర్చలు వచ్చేసింది. వాళ్ళు ఎంతకాలం ఉంటుంది శాంతి? వాళ్ళకి చెప్పలేం. ఈరోజు శాంతి అన్నారంటే సాయంత్రానికి మళ్ళీ యుద్ధం రావచ్చు యెరూషలేము మీదకి. ఎప్పుడు అవుతుందో తెలియదు. కాబట్టి మీరందరూ అలర్ట్గా ఉండండి. దేవుని రాకడ సిద్ధపాటు కలిగి ఉండి. నిజంగా జకర్యా, హగ్గయి ప్రవక్తలు ఇద్దరు మందిరం కట్టడానికి చాలా ప్రవర్తించబడి. మీరు ఒక విషయం చెప్తానండి. మీరు 10 స్టేర్ల బిల్డింగ్ అని కట్టుకోండి, పెద్ద అపార్ట్మెంట్ కట్టుకోండి, మీరు రేపు వెళ్ళేటప్పుడు దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అదే దేవుని మందిరాన్ని పునరుద్ధరించి దేవుని మందిరంలో మీరు పాలిభాగస్తే దేవుని మందిరాన్ని మీరు కట్టగలిగితే పరలోకం వెళ్ళిన తర్వాత మీకు ఇచ్చే ఘనత వేరు. కిరీటాలు, వజ్రాలు అవి ఏమి ఇస్తామో నాకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్. కాబట్టి దానికోసం ప్రయాసపడండి. మందిరం, దేవుని మందిరాన్ని మనం కట్టుకోకపోతే మీరు అనుకోవచ్చు దేవుడు ఐశ్వర్యవంతుడు కదా, దేవుడు డబ్బు కావాలా? మీరు చెప్పండి. దేవుడు ఐశ్వర్యవంతుడు, సమస్త భూమి ఆయనదే, ఆ సృష్టి మొత్తం ఆయనదే. మన మహా అయితే మాకు కొంచెం స్థలం చూస్తాం, కానీ ఎన్నో గ్రహాలు, విశ్వంలో ఎన్నో సూర్యచంద్ర నక్షత్రాలు, గెలాక్సీలు అన్నీ ఎవరివి? దేవుని. కానీ దేవుడు మనిషిని ఎందుకు అడుగుతున్నాడు? నేను డైరెక్ట్గా భూమి మీదకి వచ్చి పని చేయలేను, కాబట్టి మీరు కట్టడం వల్ల నేను అక్కడ నివాసం చేసి నేను ఆశీర్వదిస్తానని దేవుడు మనకి ఇచ్చాడన్నమాట పని. కాబట్టి దేవుని మందిరపు పని అనేది ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేయాలి. నాకెందుకులే అనుకోకూడదు. ఎప్పుడైతే మీరు బాధ్యత చేస్తారో అప్పుడు మందిరం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే నాకెందుకులే అని మనం అలా దూరంగా ఉన్నాం అనుకుంటాం, ఏమవుతుంది? దేవుడు నాకు ఇచ్చిన పని నేను సరిగా చేయలేకపోతున్నాను. అందుకే దేవుడు మీరు ఎంత చేసినా కానీ మీరు ఆశీర్వాదం పొందట్లేదు. కారణం ఏంటి తెలుసా? నా పనిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. మీకే కాదు, నాకు కూడా వాక్యం అనుమతిస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క పనిలో మనందరం కూడా పాలిభాగస్తులై ముందుకెళ్ళి దేవుని పనిని ఘనంగా జరిగిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆమేన్.